9 ఛానల్ కి స్వాగతం. అవసరాలను తీర్చేదానికి సవివరంగా వివరించడానికి చేస్తున్నారు. వారు ఆ యొక్క సమస్యల గురించి వెంకటగిరి నియోజకవర్గ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పత్రికా విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది, అందరూ కూడా ఎన్డీఏకి మద్దతుగా పట్టణ ప్రాంతం కావచ్చు, గ్రామీణ ప్రాంతాలు కావచ్చు ఎక్కువ మంది ఓటు చేయడం, ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలవడం, అదేవిధంగా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మరలా అధికారంలోకి రావడం శుభసూచకం. ఎందుకంటే 2014లో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంకటగిరి నియోజకవర్గంలో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి. అందరికీ తెలిసినటువంటి విషయం. ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా మన సింహపురి ముద్దుబిడ్డ ఆంధ్ర రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. వీరిద్దరి యొక్క సహాయ సహకారాలతో ఆ రోజు కురువన రామకృష్ణ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. నేను కూడా వెంకటగిరి నియోజకవర్గ కన్వీనర్గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా ఉన్నాను. ఆ టైంలో అన్నన్న సమన్వయం చేసుకొని వెంకటగిరి నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాలకి ఓవర్హెడ్ ట్యాంకులు కావచ్చు, రోడ్లు కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీలో మనకి రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, బ్రిడ్జిలు కావచ్చు, అనేక పనులు గతంలో ఎవరో చేయలేని పనులన్నీ కూడా ఆ టైంలో మనం చేయడం జరిగింది. అదేవిధంగా కిట్కో హౌసెస్ 1824 కిట్కో హౌసెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పిఎంఏ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 4730 ఇల్లు టౌన్కి, అదేవిధంగా రూరల్ ఏరియాలో కూడా చాలా ఇల్లు ఇవ్వడం జరిగింది. అవి జరుగుతూ ఉన్నాయి. ఆ కాలక్రమేణంలో 2014లో ఏదైతే అభివృద్ధి కార్యక్రమం 2019 దాకా జరిగాయో 2019 నుంచి 2024 వరకు మన ఏప్రిల్ వరకు వైసీపీ వచ్చిన తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా మూలబడినటువంటి పరిస్థితి మనం చూస్తాము. కిట్కో హౌసెస్ దాదాపు కొన్ని అయితే 95% పూర్తయింది, కొన్ని 90% పూర్తయింది, కొన్ని 60% పూర్తయింది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అమౌంట్ కేటాయించక అవి నత్తనడకన నడిపి కొంతమంది పాప ఉన్నటువంటి కన్వీనర్లు అద్దె ఇస్తున్నాం అని చెప్పి తూతు మంత్రంగా కొన్ని వాళ్ళకి ఎక్కిసి అండవర్ చేయడం, రకరకాల వేశారు. కానీ ఇంతవరకు అది చేయనటువంటి పరిస్థితి లేదు. సరిగా కనీస మౌలిక సదుపాయాలు అక్కడ లేవు. అవి పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వంలో కూడా మేము ఎమ్మెల్యే గారన్నీ కూడా పట్టుబట్టి ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఈ రాబోయేటువంటి రోజులన్నింటిలో కూడా మన స్టేట్ నుంచి ఏవైతే ఫండ్స్ వస్తాయో ఓటు ద్వారా అవసరమైతే కొన్ని సెంట్రల్ ఫండ్స్ కూడా తీసుకొచ్చి మనం ఇప్పుడు మనకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎమ్మెల్యే గురువన రామకృష్ణ గారు, మేము అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తూ ఉన్నాం. ఇప్పుడైతే ఎన్డీఏ వచ్చిన తర్వాత బీజేపీ, జనసేన, అదేవిధంగా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సమన్వయంగా పనిచేస్తున్నాం. మేము ఒక ఆలోచనతో ఏ పనులు చేయాలనేటువంటి అవగాహనతో ముందుకెళ్ళి స్టేట్ నుంచి కానీ సెంట్రల్ నుంచి కానీ అనేక ఫండ్స్ తీసుకొచ్చి మన పురపాలక పట్టణం కావచ్చు, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలు కావచ్చు అభివృద్ధి కోసం మేము అందరం కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా నిన్నటి రోజున మీ పత్రికలు అందరూ కూడా చూసే ఉంటారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రయత్నం ఇచ్చారు. పిఎంఏ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఒక ఇంటి నిర్మాణం కోసం 4 లక్షల రూపాయలు ఇస్తారు. వాటిలో కేంద్రం దాదాపు 60% కేంద్రం ఇస్తుంది, రాష్ట్రం 40% ఇస్తుంది. 4 లక్షల రూపాయలతో ఒక మంచి ఇల్లు కట్టుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరికైతే ఇల్లు కావాలనో వీళ్ళు అప్లై చేసుకుంటే తప్పకుండా తాపలుగా అందరూ కూడా ఇల్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం మనం కల్పిస్తుంది. అన్ని కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్కడ కూడా కులాలు, మతాలు, వర్గాలు, వర్ణాలు, పార్టీలు సంబంధం లేకుండా అందరం కలిసి అభివృద్ధి కార్యక్రమంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి సంకల్పంతో మేము పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన ప్రాంతానికి